మనకి ఇంగ్లాండ్ సిరీస్లో అంతా బాగానే ఉందిలే కానీ బాల్స్ మీదే కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో మరి దీని గురించి ఫస్ట్ టెస్ట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇటువైపు రిషబ్ పంత్ ఎంతో కూల్గా ఉంటే రిషబ్ పంత్ కూడా ఎంపైర్ మీద వాగ్వాదానికి దిగాడు. ఈ బాల్స్ ఏంది ఒకసారి చెక్ చేయండి అంటే మరి రిషబ్ పంత్కి ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఇదే బాల్ ఏంటి అని చెప్పి చెప్పాడు ఎంపైర్. సో దాని తర్వాత ఒక విజువల్ కూడా కనిపించింది కదా మనకి, రిషబ్ పంత్ బాల్ని నాలుగేసి కొడుతూ సో మళ్ళీ ఇటువంటి సినారియో మళ్ళీ లార్డ్స్ టెస్ట్లో కూడా జరిగింది. ఈ లార్డ్స్ టెస్ట్లో చూసుకుంటే మరి ఇటువైపు శుభ్మన్ గిల్ అదేవిధంగా సిరాజ్ కూడా వీళ్ళిద్దరు కూడా దీని గురించి అడిగారు ఎంపైర్ని. ఎంపైర్ అయినా సరే దీని గురించి మళ్ళీ ఇదే బాల్ వేయాలన్నట్టుగా అతను సో అంతా పట్టించుకోలేదు. సో అయితే మరి దీని గురించి మనకి రీసెంట్గా సునీల్ గవాస్కర్ అలాగే స్టూవర్ట్ బ్రాడ్ కూడా రియాక్ట్ అయ్యారనమాట. అయితే ఇక్కడ సునీల్ గవాస్కర్ చెప్తుంది ఒకటే, ఇది ఇంగ్లాండ్లో జరుగుతుంది కాబట్టి బాల్ షేప్ అవుట్ అవటాలు తొందరగా ఇంగ్లాండ్లో జరిగింది కాబట్టి సరిపోయింది. అదే మన ఇండియాలో కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియా ఒక రేంజ్లో మన మీద విమర్శలు గుప్పించేది. అది అక్కడ జరుగుతుంది కాబట్టి మనం మరీ అంత మాట్లాడలేకపోతున్నాం అని చెప్పేసి సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ స్టూవర్ట్ బ్రాడ్ చెప్తుంది ఏంటంటే, మనకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బాల్స్ మీద కంప్లైంట్స్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా ఒక టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాం అంటే ఒక 70-80 అవర్స్ వరకు బాల్ షేప్ అవుట్ అయ్యే సినారియో కనిపించలేదు అంతకుముందు. మరి ఇప్పుడు 10-15 అవర్స్కే బాల్ చేంజ్ చేయాలి, షేప్ అవుట్ అవుతుంది అంటున్నారంటే బాల్లో సంథింగ్ ఏదో జరుగుతుంది. సో దీని గురించి ఖచ్చితంగా మీరు ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనకి బ్రాడ్ కూడా మాట్లాడటం జరిగిందనమాట దీని గురించి. సో అయితే ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, పర్సనల్గా ఏదైనా సరే ఇప్పుడు క్రికెట్లో ఒక బాల్ తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మేనేజ్మెంట్కి తెలియకుండా అయితే ఉండదు. ఎటువంటి బాల్స్ వాడుతున్నారు, డ్యూక్స్ బాల్స్ ఏమన్నా లోపం ఉందా అనేది ఖచ్చితంగా మేనేజ్మెంట్కి తెలిసింది, ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్కి. సో మరి వాళ్ళందరికీ తెలియకుండానే ఇటువంటి లో క్వాలిటీ బాల్ తెస్తున్నారా అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిద్దని అనిపిస్తుంది నాకు. సో మరి నాకు దీని వెనకమాల రహస్యం ఏంటంటే, ఇది పర్సనల్ ఒపీనియన్ అనమాట. అయితే వాళ్ళు కావాలని ఇటువంటి బాల్ తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి లో క్వాలిటీ బాల్ తెచ్చారంటే తొందరగా షేప్ అవుట్ అయింది అనుకోండి, మనకి ఎలాగో టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు, బుమ్రా, సిరాజ్ లాంటి వాళ్ళు. సో మరి బాల్ ముందుగానే షేప్ అవుట్ అయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాట్స్మెన్స్కి ఈజీ అవుతుంది. అలా బ్యాట్స్మెన్స్కి కనుక ఈజీ అయింది అనుకోండి, బ్యాట్ బాల్ క్రికెట్ ఆడొచ్చు, ఆటోమేటిక్గా స్కోర్ అవుతాయి అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో అనిపిస్తుంది నాకైతే దీని గురించి.